నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. మాఘ పూర్ణిమను పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి పుణ్య స్నానాలు ఆచరించారు. నదమ్మ తల్లికి దీప నీరాజనలు సమర్పించారు. వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తులకు అనుగుణంగా ఘాట్ల వద్ద ఏర్పాట్లు చేశారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మాఘ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని భీమునిపట్నం గోస్తాని సాగర సంగమం హంసల దీవిలో భక్తులు పవిత్ర స్నానాలను ఆచరించారు. నది, సముద్ర ప్రాంతాలలో భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ఆ తర్వాత ఆలయాల్ని సందర్శించి మహామాఘి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరిస్తే సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. తిరుమలలో శ్రీవారి పున్నమి గరుడోత్సవం కన్నుల పండువగా సాగింది. మాఘ పూర్ణిమను పురస్కరించుకొని తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునికి పున్నమి గరుడోత్సవం నిర్వహించారు. వైనతేయుడిపై శ్రీ వెంకటేశ్వరుడు ఊరేగుతూ పున్నమి చంద్రుడు వెలుగులలో పంచుతున్న వేళ భక్తులకు ఆ దేవదేవుడు తిరువీధులలో దర్శనమిచ్చాడు. గరుడ భగవానుడిపై ఆ బ్రహ్మాండ నాయకుని దివ్య దర్శనంతో భక్తులు పులకించిపోయారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని యాగశాలలో హోమం నిర్వహించారు. అగ్నిగుండంలో నెయ్యి సమిధలను సమర్పిస్తూ హోమ పూజలు చేశారు. కలశవాహన పూజలు చేసి దేవతలను ఆవాహన చేశారు. ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బేడా మండపం వద్ద రామయ్యకు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. అంతర్వేది లక్ష్మీ నరసింహుడి కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల చివరి రోజున సాగర సంగమంలో గరుడ పుష్పక వాహనంపై ఊరేగిన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి చక్రస్నాన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం నుంచి చక్రతీర్థాన్ని సముద్ర తీరం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం వేద మంత్రాల మధ్య స్వామివారికి చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు సముద్ర తీరానికి తరలివచ్చారు.
పుణ్యస్నానం ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో రాములోరి రథయాత్ర ఘనంగా జరిగింది. శ్రీ సీతారామ వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం వధూవరులను రథంపై పురవీధుల్లో ఊరేగించారు. పూర్వం నుంచి రథయాత్ర మహోత్సవంలో సీతారామునిపేట గ్రామానికి చెందిన భక్తులు రథాన్ని లాగడం ఆనవాయితీగా వస్తోంది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో త్రిశూల స్నానోత్సవం ఘనంగా జరిగింది. ముక్కంటి ఆలయం నుంచి వినాయకుడు, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కందమూర్తి, జ్ఞాన ప్రసూనాంబాదేవి, చండికేశ్వర స్వామి ఉత్సవమూర్తులతో పాటు ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామివారు కొలువుదీరిన త్రిశూలాన్ని పండితులు మాడవీధుల్లో ఊరేగిస్తూ జల వినాయకుని సమీపంలో ఉన్న స్వర్ణముఖి నది వద్దకు తీసుకొచ్చి హోమాధికాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. తదుపరి స్వర్ణముఖి నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో త్రిశూల స్నానం నిర్వహించారు. వేలాది మంది భక్తులు త్రిశూలంతో పాటు పుణ్య స్నానాలు ఆచరించారు.
విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రంలో ఆది దంపతులకు గిరి ప్రదక్షిణ ఉత్సవం ఘనంగా జరిగింది. రథం ముందు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామి అమ్మవార్లకు గిరి ప్రదక్షిణ జరగనుంది. ఉదయం ఘాట్ రోడ్ నుండి ప్రారంభమైన ప్రదక్షిణ బ్రాహ్మణ వీధుల గుండా రాత్రి 8 గంటలకు మహామండపం వద్దకు చేరుకుంది. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా 4వ రోజు రథోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో స్వామి అమ్మవార్లకు అర్చనలు, భక్తులతో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై కొలువుదీర్చారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గుమ్మడికాయ కొట్టి రథాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ద్రాక్షారామం, వేలంపాలెం పురవీధుల్లో స్వామివార్లు రథంపై ఊరేగారు. కృష్ణా జిల్లా నందిగామ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులకు వేద పండితులు శ్రీశైలం దేవస్థానం తరహాలో కళ్యాణం జరిపించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో నవచండీ హోమం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ పూజారి పతంగి పవన్ కుమార్ శర్మ వేద పండితులు, ఋగ్వేద పండితులచే 13 అధ్యాయాలు పఠించి సుగంధ ద్రవ్యాలతో నవచండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
లోక కళ్యాణార్థం నవచండీ హోమం నిర్వహించినట్లు గోపీకృష్ణ శర్మ తెలిపారు. సత్యసాయి జిల్లా మడకసిరలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. మాఘ పూర్ణిమ సందర్భంగా స్వామివారిని వివిధ రకాల విరులతో సుందరంగా అలంకరించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రుల ఉత్సవమూర్తులను కూడా చేర్చి ఆలయం చుట్టూ ఊరేగించారు. తదుపరి నయన మనోహరంగా అలంకరించిన రథంలో కొలువుదీర్చి నిర్వహించిన రథోత్సవం కన్నుల పండువగా కొనసాగింది. కర్నూలు జిల్లా కోడుమూరులో శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మాఘ పున్నమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవాలలో భాగంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పట్టు వస్త్రాలను పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. ఆలయ పూజారులు కోట్ల సూర్యకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపారు. తెలంగాణ గిరిజన కుంభమేళ సమ్మక్క సారళమ్మ దేవతల మేడారం జాతర తుది ఘట్టం ముగిసింది. జాతర చివరి రోజున తల్లి బిడ్డల వనప్రవేశం చేయడంతో జాతర పరిసమాప్తమైంది. వనం నుంచి జనంలోకి వచ్చిన సమ్మక్క సారళమ్మ 4 రోజులు భక్తుల పూజలు అందుకొని చివరి రోజు వనప్రవేశం చేశారు. సమ్మక్కను చిలకలగుట్టకు, సారళమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పునుగొండకు కాలినడకన తీసుకెళ్లారు. దీంతో జాతర ముగిసినట్లయింది. 4 రోజులు 4 ఘట్టాలతో ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసుల జాతర విజయవంతంగా ముగిసింది. మరోవైపు ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులతో పరిసరాలు నిండిపోయాయి. అనంతపురం జిల్లా గుత్తి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మణిద్వీప వర్ణన పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా అమ్మవారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి మూలమూర్తికి బంగారు, వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ ఆవరణంలో మహిళలు అమ్మవారి ఉత్సవమూర్తికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మచిలీపట్నం గోపువాణిపాలెం డాబాలు సెంటర్లోని శ్రీ విజయ కోదండ రామాలయంలో విశేష పూజలు జరిగాయి. అనంతరం శ్రీ సీతారాములను సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది.
మేడ్చల్ పూడూరులోని ఉమియాశంకర్ మాతాజీ ఆలయంలో ఫిబ్రవరి 15 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. తొలుత స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు మహాశివరాత్రి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారిగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గోవింద్ దేవ్గిరి మహారాజ్ హాజరు కానున్నారని తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆలయ అధికారులు కోరారు. జై గౌమాత, జై ఉమేమాత. ఇప్పుడు మనము ఇక్కడ ఉమేమాత ధామ్ మేడ్చల్ కోడూరులో ఉన్నాము. ఇక్కడ వచ్చే శివరాత్రి నాడు చాలా పెద్ద ప్రోగ్రాం. ఇక్కడ మా డోంగ్రీజీ మహారాజ్ జన్మ శతాబ్ది మహోత్సవం శివరాత్రి 15th ఫిబ్రవరి. ఈ ప్రోగ్రామ్ లో అందరూ దీంట్లో ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ కావాలి. అద్భుతమైన కార్యక్రమంలో మన చిన్నజీయర్ స్వామి కూడా గెస్ట్ లకు వస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. దాని తర్వాత అయోధ్య నుంచి గోవిందగిరి మహారాజ్ ట్రస్టీ వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. మేము ఇన్విటేషన్ ఇస్తాం, అందరు రావాలి. మదురై శ్రీ మీనాక్షి ఆలయంలో నిర్వహించిన తెప్పోత్సవం వైభవంగా జరిగింది. తైమాసం సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు. తొలుత శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామివార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకిలో కొలువుదీర్చి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. తదుపరి తెప్పపై అధిష్టింపజేసి పుష్కరిణిలో ప్రదక్షిణ చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తనివితీరా తిలకించారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ బటుగుహల్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తైపూసం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కావడి ఉత్సవం కన్నుల పండువగా కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో బటుగుహలు సందడిగా మారాయి. దండాయుధాపాణిని దర్శించుకొని భక్తులు పులకితులయ్యారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.